రోస్ట్ కామెడీ ఇంకా స్పూఫిష్ కామెడీ అండ్ వీ యూస్ టు ఎంజాయ్ దట్ అలాట్. కానీ నేనేమి అంటానంటే జస్ట్ లైక్ ఐ బిలీవ్ సినిమా హ్యాస్ టు హ్యావ్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంప్రెషనబుల్ మీడియం. అలాగే బికాస్ నౌ ఫిల్మ్ క్రిటిసిజం అనేది కూడా it's a responsibility. ఎందుకు చేస్తున్నాం టు ఓన్లీ బెటర్ సినిమా, రైట్? టు సో యూ షుడెంట్ లూజ్ సైట్ ఆఫ్ దట్. ఒకళ్ళు ఎవరైనా ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ గా చేశారు, సంథింగ్ న్యూ దే ట్రై టు డూ. ఓకే, మేబీ ఎవ్రీవన్ ఇన్ ది ఆడియన్స్ నీడ్ నాట్ అండర్స్టాండ్ దట్, ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి వస్తున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీతో పనిచేసే వాళ్ళకి, అసోసియేట్ అయిన వాళ్ళకి, అండ్ ఉన్న ఇన్ని సినిమాలు చూస్తున్న వాళ్ళకి, యాజ్ ఎ ట్రెండ్ చూస్తున్న వాళ్ళకి, వీ కెన్ గేజ్ దట్ దిస్ టీమ్ ట్రై టు డూ సంథింగ్, ఇట్ డింట్ వర్క్, ఎక్కడో ఇట్ డింట్ ల్యాండ్, ఇట్ ఫెయిల్డ్. So there is no need to be harsh and unkind to such people and discourage them. Okay, first attempt didn't work. Maybe 2-3 films down the line, maybe they'll do something. But if you're gonna go and launch a nuclear warhead at them, వాళ్ళు చెయ్యరు. ఇంకో సినిమా చేసే ధైర్యం ఎవరికి ఉండదు. And they're just never going to make different cinema again. ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు సంథింగ్ డిఫరెంట్ కావాలి అని అనేది కూడా వీళ్ళే. So if you're going to discourage people who have tried something new, when will you ever get the new filmmaking? See, but there is one thing here also. Inkoti enti ante, just because it is new, people don't have to like it. No, you don't have to like it. No, but you do new, you do old content with a new rapper, old bottle, new stuff, whatever you do, jananikaithe adi hattukovali. అది హద్దుకున్నప్పుడు they will only automatically come and give positive reviews. అది కూడా ఏంటంటే ఇప్పుడు జనానికి నచ్చింది అని అనుకున్నాం అనుకోండి, రివ్యూవర్స్ ఏం ఆపలేరు, వాళ్ళకి నచ్చుతుంది. ట్రూ. జస్ట్ బికాజ్ రివ్యూవర్ సైడ్ వెళ్ళకండి అని వాడు అంటే ఆపేస్తారా? ఆపరు కదా. ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూస్తున్నారు. ఆ కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా నేను అనేది ఏంటి అంటే వర్డ్ ఆఫ్ మౌత్ తోటి కవర్ అయిపోతుంది. ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ అపీలింగ్ టు ఆడియన్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ అవన్నీ పక్కన పెట్టేద్దాం, audience will like it, they will watch it. But reviewers are only doing their job. And I know quite a few films, and I think we'll know which film it is also. The reviewer said it's a no-brainer, leave your brain at home. And itlanti words, even though they come out as very negative, simple word of mouth, someone went and enjoyed the film. అరే మా బాంద్రా సినిమా చూడాలి, ఒకసారి చూడు, మస్తు నవ్వుకుంటావు అని అంటే ఫినిష్. Yeah, sure. Sometimes you want no-brainers, like so ఎవరు you can't say what is right, what's wrong and all of that. Like నా పర్సనల్ గ్రోత్ చెప్తా అంటే జస్ట్ బికాస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రివ్యూయింగ్, ఎందుకంటే ఆ స్పేస్ నుంచి వచ్చా కాబట్టి అంటే ఇది నేను చెప్పాలని, ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో, బికాస్ రివ్యూయింగ్ ఆర్ రోస్టింగ్ అ ఫిల్మ్ or critiquing a film, because I'm చేసున్నా కాబట్టి, అంటే నేను రివ్యూవర్ కాదు, బట్ I've been in that space of roasting and review similar and I was just in the capacity of not reviewing but acting in those roast sketches kabatti maybe I should take that I was there once kabatti nakem anpistundante as a person, as somebody who started writing, I've become kinder, I've become more empathetic towards, you know, people who make cinema. నాకు అది చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది, నా పర్స్పెక్టివ్ మారిపోయింది. బికాస్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ హూస్ కమ్ ఫ్రమ్ క్రిటిసైజింగ్, దట్ స్పేస్ ఆఫ్ క్రిటిసైజింగ్ ఆర్ట్ టు క్రియేటింగ్ ఆర్ట్. The personal growth is immense. As an artist, the growth is immense, and I would never go back to criticizing. Super. Yeah. I would never go back because క్రిటిసైజింగ్ ఎంత లేదన్నా సందీప్ రెడ్డి వంగ సెట్ దట్ కదా, దో ఇట్ వాజ్ ఆల్సో హార్ష్, బట్ ఆయన కూడా అన్నారు కదా, దే ఆర్ లైక్ పారాసైట్స్ ఏదో అన్నారు కదా, ఇట్ ఈస్ వెరీ హార్ష్. ఇప్పుడు అది కూడా ఆయన అన్నది హార్షే, బట్ రివ్యూవర్స్ కూడా హార్ష్ గానే మాట్లాడుతున్నారు. సో ఇట్ ఈస్ బికమ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ క్రియేటర్స్ వర్సెస్ క్రిటిక్స్. నేను తీస్తా, నువ్వు చెప్పు. సో ఇట్ షుడెంట్ బి దట్ అనుకుంటా నేనైతే, ఎందుకంటే ఇట్ షుడ్ బి a healthy dynamic wherein they keep us in check. Should push good cinema forward. Yeah. Good cinema should show critics that hey, we know our job, please. Yeah. అలాంటి కొంచెం డైనమిక్ ఉంటే ఇట్ హెల్తీ. Right now it's becoming a little unhealthy. Yes, okay. So final గా నేను స్టార్టింగ్ సారీ మీరు డీప్ క్వశ్చన్స్ అడిగేసి మేము ఆగము, మాకు అసలు అంటే హౌ ద టాపిక్స్ ఎలా ప్యాషనేట్ ఇక్కడ హౌ నాకు ఒక చోట ఫినిష్ అవగానే ఇంకో చోట స్టార్ట్ అవుతుంది. అమ్మో యా స్టార్టింగ్ యాక్చువల్లీ నేను కల్పిక గణేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను రీసెంట్ గా. I will not talk about her anymore.
షేర్ చేస్తున్నా ఒకటి. అడిగినప్పుడు ఫైనల్ గా మీ క్వశ్చన్ ఒకటి అడిగినప్పుడు షీ లెఫ్ట్ ద ఇంటర్వ్యూ అండ్ షీ వెంట్. సో అది నేను ఎందుకు మళ్ళీ ఇదంతా మళ్ళీ యూట్యూబ్ లో పెట్టమని చెప్పి నేను పెట్టలేదు. బట్ ఇప్పటికీ ఆ రిఫరెన్సెస్ ఇంటర్వ్యూ చేసా అమ్మాయిని నేను చేశాను. అది దానిలో ఇలా జరిగిందా? ఇలా జరిగింది. ఆఫ్టర్ మీరు నేనేం చేయలేదు ఇది జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పి మీరు ఒక యూట్యూబ్ లో వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక 2 days ఇంటర్వ్యూలో చెప్పాయి కదా నేను ఇది నాగేంద్ర సార్ కి. అవును, చెప్పిన నెక్స్ట్ 2 days తర్వాత షీ కేమ్ టు అవర్ ఆఫీస్. నేను ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే షీ లెఫ్ట్ ద ఆఫీస్ అండ్ షీ వెంట్. సో ఇప్పటికీ ఆ రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయో ఎవరో కంప్లీట్ గా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ ఏమైనా మాట్లాడారా తనతో? అసలు లేదు. బికాస్ వాట్ హ్యాపెండ్ విత్ హర్ ఇస్ unnecessary and I didn't expect that it will happen also. And for what did it happen? See, ఈక్వేషన్ ని కాపాడుకోగలగాలి. అది ఆపోజిట్ పర్సన్ కా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆర్ ఇఫ్ దే నో జస్ట్ బికాస్ దే హ్యావ్ అ టంగ్ దే కెన్ వ్యాగ్ ఇట్ లెఫ్ట్ రైట్ సెంటర్, ఐ డోంట్ హ్యావ్ టు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నేను అసలు టచ్ లోనే లేను అమ్మాయితో. గొడవ అయినప్పుడు అప్పటి నుంచి నేను ఇప్పటివరకు అసలు టచ్ లోనే లేను అమ్మాయితో. ఇన్ఫాక్ట్ అదే ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టున్నా, షీ కాల్డ్ మీ వన్స్ అండ్ షీ మెసేజ్ మీ సేయింగ్ ఐఎమ్ సారీ. ఓకే, ఐ ఫర్గివ్ హర్ వాట్ ఎవర్, బట్ ఐ డోంట్ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు గో బ్యాక్ టు బీయింగ్ ఫ్రెండ్స్ విత్ హర్. నాకు తక్కువ లేరు ఫ్రెండ్స్ నా లైఫ్. ఐ డోంట్ నీడ్ హర్ ఇన్ మై సర్కిల్ అట్ ఆల్. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుందని. చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఫిలిం గురించి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ April 19th నుంచి మేము చూడబోతున్నాం ఆహాలో? సో డెఫినెట్ గా చాలా ఫన్ అయితే ఉంటుంది. బాగా నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత కొంచెం నవ్వులు తగ్గిన తర్వాత కూడా మంచి పర్స్పెక్టివ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వాచ్. కాన్ఫిడెంట్లీ ఐ కెన్ సే దట్. yes, it's a very good rom-com. It's a nice rom-com, a good episodic film. Watch it, you'll like it. Okay. Yeah, it's a feel good one. There is a good balance of entertainment and a good balance. Ante realistic cinema anagane manam itla raw serious and we have that thing happening, right? And simple anagane manam oka village backdrop and expect chestam. Like oka realistic simple film anagane this is set in a city. It's urban, it's very normal, it's about people. It could happen with you, it could happen with your friend. Evertho relate avutaru. Yeah, andaru relate avutaru. Saradaga గడిచిపోయి ఒక 2 hours మీకు టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అండ్ యూ విల్ హ్యావ్ ఎ స్మాల్ స్మైల్, యూ విల్ క్యారీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. మళ్ళీ వెళ్ళి చూసినా కానీ ఇంక సెకండ్ టైం చూసినా కానీ బోర్ కొట్టదు. ఐ కెన్ సే దట్, హ్యాండ్ ఆన్ మై హార్ట్ ఐ కెన్ సే దట్. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ వాచ్. సో 19th April మై డియర్ దొంగ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు ఆ ఫిలిం చూసేసి మీరు ఏ వాటికి రిలేట్ అయ్యారో కిందకు వచ్చి కమెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.